ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం కూష్మాండ దీపం ఎలా పెట్టాలి, ఎక్కడ పెట్టాలి, ఎవరు పెట్టాలి, కూష్మాండ దీపం గురించి పూర్తి వివరాలన్నీ కూడా నేను క్లియర్గా ఈ వీడియోలో అందిస్తున్నానండి. వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. అష్టమి రోజు వెలిగించే ఈ దీపం మనల్ని అష్ట కష్టాల నుంచి బయటపడేస్తుంది అని చెప్తారండి. మనకి డబ్బు సమస్య కానీ, ఆరోగ్య సమస్యలు కానీ, శత్రు బాధలు, గ్రహ బాధలు, రుణ బాధలు, శని దోషాలు, చేతిలో చిల్లిగవ్వ లేకపోవడం, ఇవన్నీ సమస్యల నుంచి మనల్ని బయట వేస్తుందండి ఈ కూష్మాండ దీపం. కూష్మాండ దీపం అంటే ఏంటో కాదండి, మనకి బూడిద గుమ్మడికాయ ఉంటుంది కదండి, ఈ గుమ్మడికాయతో పెట్టేటువంటి దీపాన్ని మనము కూష్మాండ దీపం అని, కాలభైరవ దీపం అనే పేర్లతో అయితే పిలుస్తామండి. ఈ దీపం అనేది మనం ప్రత్యేకంగా కాలభైరవ స్వామికి అయితే పెట్టుకుంటాము. మీ ఇంట్లో ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా సరే పూర్తిగా తొలగిపోయి, ఇంట్లో ఎటువంటి కష్టాలు ఉన్నా సరే ప్రతి కష్టం అనేది కూడా మీకు తొలగిపోయి మంచి ఫలితం అనేది వస్తుంది. అంతటి శక్తివంతమైనటువంటి దీపం అండి ఈ దీపం. అయితే ఈ కూష్మాండ దీపం ఎక్కడ పెట్టుకోవాలండి? ఇంట్లో పెట్టుకోవచ్చా లేదా టెంపుల్లో పెట్టుకోవాలా? ఎక్కడ పెట్టుకోవాలి అంటే ఈ కూష్మాండ దీపాన్ని మనం ఇంట్లో అయినా సరే పెట్టుకోవచ్చండి. లేదు ఇంటి బయట మనకి ద్వారబంధం ఉంటుంది కదా, అక్కడైనా సరే పెట్టుకోవచ్చండి. లేదు అంటే శివాలయాల్లో కానీ టెంపుల్స్లో అయితే పెట్టుకోవచ్చు. ఈ దీపం అనేది మనము ప్రతి సంవత్సరము కూడా కాలభైరవ అష్టమి రోజున ఈ కూష్మాండ దీపం వెలిగించుకోవాలండి. ఒకవేళ ఆ రోజు కనుక మిస్ అయితే మనకి ప్రతి నెల కూడా బహుళ పక్షంలో అష్టమి తిథి వస్తుందండి. అష్టమి తిథి ఎప్పుడైతే ఉంటుందో ఉదయం ఉన్నప్పుడు ఉదయం కానీ, లేదా సాయంత్రం అష్టమి తిథి ఉన్నప్పుడు ఎప్పుడైతే అష్టమి తిథి ఉంటుందో అప్పుడు మనం ఈ కూష్మాండ దీపం అనేది వెలిగించాలండి. ఈ కూష్మాండ దీపం ఎలా పెట్టుకోవాలో ప్రిపరేషన్ అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ముందుగా అయితే మనము ఒక చిన్న గుమ్మడికాయ అయితే తెచ్చుకోవాలండి. ఈ గుమ్మడికాయను మనము ఎప్పుడు తెచ్చుకోవాలండి అంటే సోమవారాల్లో, శుక్రవారాల్లో అయితే ఈ గుమ్మడికాయని అయితే తెచ్చుకోకూడదండి. బుధవారాలలో మనము ఈ గుమ్మడికాయ అయితే తెచ్చుకుంటే చాలా మంచిది అని చెప్తారు. ఈ గుమ్మడికాయను మనము మంచినీటితో కడిగి తర్వాత గుమ్మడికాయ మధ్యలో మనము కట్ చేసుకోవాలండి. ఈ గుమ్మడికాయ కట్ చేయడం అనేది ఇంటి యజమానితో మనం కట్ చేయించాలి. ఈ గుమ్మడికాయని ఆడవాళ్ళు కట్ చేయకూడదు అని చెప్తారండి. ఎందుకంటే గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు అనేటివి వస్తాయి అని ఆడవాళ్ళు అయితే ఈ గుమ్మడికాయనైతే కొయ్యకూడదు అని చెప్తారండి. నేనైతే ఇక్కడ మా వారి దగ్గర అయితే కట్ చేయించాను. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇక్కడైతే మిడిల్లో కట్ చేసుకొని రెండు భాగాలు అయితే చేసుకున్నానండి. తర్వాత మధ్యలో మనకి విత్తనాల గుజ్జు ఉంటుంది కదా, ఈ గుజ్జునైతే మనం సపరేట్గా ఒక ప్లేట్లో అనేది పెట్టుకోవాలండి. మరి ఈ గుజ్జుని ఏం చేయాలండి అంటే మీరు ఏమీ చేయకపోవడమే మంచిదండి. సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టుకొని దీపం అంతా కొండెక్కిన తర్వాత పూజ అంతా అయిన తర్వాత వాటితో పాటు మనము ఇది కూడా నిమజ్జనం చేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే నేను ఇందులో ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసుకున్నానండి. మరీ ఎక్కువ మీరు గుజ్జు అనేది తీయాల్సిన అవసరం లేదండి. నూనె మీరు దీపారాధన చేయడానికి ఎంతవరకు వీలుగా ఉంటుందో అంతవరకు మీరు కట్ చేసుకొని అందులో ఉన్నటువంటి గుజ్జును మొత్తం తీసేస్తే సరిపోతుందండి. తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు, అలానే అందులో గంగాజలం కానీ పన్నీర్ కానీ వేసుకొని తర్వాత బాగా నీళ్ళు అనేటివి వేసుకొని మనం ఈ పసుపుని ఈ గుమ్మడికాయ అయితే మనం రుద్దుకోవాలండి. ఈ గుమ్మడికాయకి మనము పసుపు, కుంకుమలు, బొట్లు అనేటివి పెట్టుకోవాలి. మనము కాలభైరవ స్వామిని పూజించిన ఈ గుమ్మడికాయ దీపం అనేది పెట్టిన తర్వాత ఎన్నో మంచి ఫలితాలు అనేటివి కలుగుతాయండి. ఎందుకంటే ఈ భూలోకంలో సమస్యలు లేని వ్యక్తి అనేది ఉండరు కదండి. ఎవరో ఒకరు, ప్రతి వ్యక్తి కూడా సమస్యలతో, బాధలతో బాధపడుతూ ఉంటారండి. ఈ పూజ మీరు ఇంట్లో చేసుకోవాలని చెప్పాను కదండి. ఇంట్లో ఎక్కడ ప్రత్యేకంగా చేసుకోవాలి అంటే మీ పూజా రూమ్లో కనుక ప్లేస్ ఉంటే అక్కడ పెట్టుకోవచ్చండి. లేదు అంటే మీ పూజా రూమ్కి పక్కన ఏదైనా ఒక ప్లేస్ కానీ ఉంటే అక్కడైనా సరే పీఠం పెట్టుకొని చేసుకోవచ్చండి. ఏ దిక్కునైనా సరే పెట్టుకోవచ్చండి ఈ దీపం యొక్క ప్రత్యేకతే అదేనండి. మనం ఈ దీపాన్ని దక్షిణ దిక్కు కూడా మనం పెట్టుకోవచ్చండి. దక్షిణానికి అధిపతి మనం యముడు అని చెప్తాం కదా, అర్థమండి. మృత్యు బాధలు కూడా తొలగిపోతాయి అని అర్థము. అందుకని ఈ ఒక్క కూష్మాండ దీపాన్ని మీరు ఏ దిక్కునైనా సరే పెట్టుకోవచ్చండి. దక్షిణం కానీ, ఉత్తరం, తూర్పు, పడమర ఎటువైపైనా సరే పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్లో స్థలం లేదు అనుకున్న వాళ్ళు మీరు బయట ద్వారబంధం దగ్గర పెట్టుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు ఈ విధంగా గుమ్మడికాయని కట్ చేసుకొని చక్కగా పసుపు, కుంకుమలు అనేటివి పెట్టుకున్నాను. గుమ్మడికాయకి పసుపు, కుంకుమలు అన్నీ పెట్టుకున్న తర్వాత నేనైతే ఇక్కడ 2 పేపర్ ప్లేట్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ మనం పేపర్ ప్లేట్సే కాదండి, ఇస్తరాకులు ఉంటాయి కదండి, అవి కూడా తీసుకోవచ్చు. కానీ మీరు ఇతర ప్లేట్లు కానీ, స్టీల్ ప్లేట్లు కానీ ఇవ్వండి, ఇలాంటివి అయితే పెట్టకూడదండి. ఇక్కడ ఓన్లీ మనము ఇస్తరాకులు అలానే ఇలా పేపర్ ప్లేట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఈ ప్లేట్
ప్లేట్స్ అయితే మనం 2 తీసుకోవాలండి. ఎందుకంటే గుమ్మడికాయను మనం 2 పార్ట్స్గా చేసాం కాబట్టి ఈ 2 భాగాలు పెట్టేందుకు 2 ప్లేట్లను అయితే తీసుకోవాలండి. ఈ ప్లేట్లకి చక్కగా పసుపు అంతా రుద్దుకున్న తర్వాత మనము బియ్యం పిండితో అష్టదళ పద్మ ముగ్గు కానీ లేదా ఏదైనా నక్షత్రం ముగ్గు కానీ వేసుకోవాలండి. ఈ రోజున మనము ఈ ఇస్తరాకులు నేను పెట్టుకున్నాను కదండి, వీటిల్లో అయితే ఉప్పునైతే తీసుకుంటున్నానండి. కళ్ళు ఉప్పును మాత్రమే తీసుకుంటున్నాను. ఎందుకంటే ప్రత్యేకంగా కళ్ళు ఉప్పును తీసుకుంటున్నారు అంటే ఈ కళ్ళు ఉప్పు యొక్క లక్షణం ఏంటంటే నెగిటివ్ ఎనర్జీ అనేది రిమూవ్ చేస్తుందండి. ఇంట్లో ఏదైనా సరే దోషాలు ఉన్నా సరే, ఏదైనా నకారాత్మక శక్తులు అనేటివి ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి అని ఈ ఉప్పునైతే తీసుకోవాలండి. నేనైతే ఇక్కడ 3 దోసీళ్ళు అయితే తీసుకున్నాను. యాక్చువల్గా నేను ఈ వీడియో క్లిప్ అనేది తీసుకున్నానండి, బట్ అన్ఫార్చునేట్లీ ఆ వీడియో అనేది నాకు సేవ్ అవ్వలేదు. కానీ నేను మీకు క్లియర్గా ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తున్నానండి. తర్వాత ఈ విధంగా ఉప్పు అంతా వేసుకున్న తర్వాత అందులో మనం పసుపు కుంకుమలు పెట్టుకున్నాం కదా అండి, గుమ్మడికాయలను అయితే పెట్టుకోవాలి. ఈ ఉప్పులో నేను వేసిన వాటి ఏంటంటే నవధాన్యాలు ఉంటాయి కదండి, నవధాన్యాలు, అలానే నువ్వులు, నల్ల నువ్వులు. నవధాన్యాలు అంటే నవగ్రహ బాధలు తొలగిపోవడానికి నవధాన్యాలు అయితే వేసుకుంటామండి. నువ్వులు అనేటివి ఎందుకు వేసుకుంటామంటే ముఖ్యంగా శని దోషాలు ఎవరికైనా ఉంటే, ఏలినాటి శని అలాంటివి ఉంటే పూర్తిగా తొలగిపోతాయి అని చెప్తారండి. తర్వాత ఈ గుమ్మడికాయ లోపలైతే మనకి ఏదైనా చెమ్మ ఉంటే మనకి దీపం అనేది ఎక్కువసేపు వెలగదు కాబట్టి నేనైతే ఇక టిష్యూ పేపర్తో ఈ గుమ్మడికాయ లోపల కొద్దిగా అయితే మొత్తం క్లీన్ చేసుకున్నానండి. తర్వాత అందులో నువ్వుల నూనె అనేది వేసుకున్నాను. తర్వాత ఒత్తి అనేది తీసుకున్నానండి. ఈ ఒత్తి వచ్చేసి నేను చేత్తోనే చేసుకున్నానండి. కొద్దిగా మనకి పొడుగు ఉండేటువంటి ఒత్తి అయితే మనకి ఇక్కడ కరెక్ట్గా సరిపోతుంది. ఒత్తి అనేది ఈ నూనెలో అయితే వేసుకున్నానండి. ఇక్కడ ప్రత్యేకంగా నువ్వుల నూనె మాత్రమే మనం ఉపయోగిస్తే చాలా మంచిదండి. ఆవు నెయ్యి కనుక ఉంటే ఆవు నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఈ విధంగా అయితే నేను దీపారాధనకి దీపాలు అనేటివి ఈ విధంగా సిద్ధం చేసుకున్నానండి. నేనైతే ఇది మా ఇంటి దగ్గరే పూజా రూమ్ మాకు చిన్నగా ఉంటుంది కాబట్టి పూజా రూమ్ కిందనే ఒక పీఠం అనేది ఏర్పాటు చేసుకొని ఆ పీఠం మీద ఒక వస్త్రాన్ని వేసుకొని అష్టదళ పద్మ ముగ్గు అనేది వేసుకున్నానండి. ఆ ముగ్గు మీద పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకున్నాను. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్నాం కదండి గుమ్మడికాయ దీపాలని, వీటిని అయితే నేను ఈ ముగ్గు మధ్యలో అయితే పెడుతున్నానండి. పరమేశ్వరుని ఉగ్ర రూపమే కాలభైరవ స్వరూపం అండి. దుష్టులను సంహరించడానికి, సమస్యల నుంచి బయటపడేయడానికి ఆయన ఆవిర్భావం అనేది జరిగింది. మన పురాణాల ప్రకారం కాలభైరవ స్వామి గురించి ఒక చిన్న స్టోరీ అయితే ఉందండి. మన పురాణం ప్రకారం బ్రహ్మదేవుడు త్రిమూర్తులలో నేనే గొప్పవాణ్ణి అని చెప్పుకునేవాడట అండి. బ్రహ్మ విద్యలు తెలుసు కదా అండి, జీవులకు సృష్టి అనేది మొత్తం కూడా బ్రహ్మనే చేస్తాడు కదా, అందుకు నేనే అధినాయకుడు అనే ఒక గర్వంతో ఉండేవారట అండి బ్రహ్మదేవుడు. ఆ గర్వంతో మహాశివుణ్ణి చాలా చులకనగా చూస్తారు. దాంతో శివుడు కోపంతో కాలభైరవ రూపాన్ని సృష్టించాడట అండి. కాలభైరవుడు బ్రహ్మదేవుని యొక్క 5వ తలని ఖండించారు అని మన పురాణంలో ఉంది. ఆయన బ్రహ్మతలను ఖండించిన తర్వాత గర్వం అనేది అణిచివేశారు. అందుకని కాలభైరవుని కనుక మనం పూజిస్తే మనలో ఎటువంటి గర్వాలు ఉన్నా సరే పూర్తిగా అణిగిపోతాయి. ఆయన మనకి సద్బుద్ధి, మంచి ఫలితం అనేది ఇస్తారు అని ఒక నమ్మకం అండి. అందుకని మనము ఈ కాలభైరవాష్టమి రోజున కానీ లేదా ప్రతి నెల కూడా బహుళపక్షంలో వచ్చే అష్టమి తిథిన ఈ కాలభైరవ దీపం అనేది వెలిగించండి. చాలా శక్తివంతమైనటువంటి దీపం అండి. నేనైతే ఈ విధంగా చక్కగా కాలభైరవుని యొక్క దీపాలు అనేటివి పూజలో పెట్టుకొని మనము ఈ 2 దీపాలనైతే మనము సాక్షాత్తు కాలభైరవునిగా అయితే మనం పూజించుకోవాలండి. ఇక్కడ ఏ ఫోటో పెట్టుకొని పూజ చేసుకోవాలండి అంటే మీ దగ్గర కాలభైరవుని ఫోటో ఉంటే పెట్టుకొని పూజ చేసుకోండి. మీ దగ్గర కాలభైరవుని ఫోటో లేకపోతే మహాశివుని యొక్క మరొక రూపమే కదా అండి కాలభైరవుని రూపం, కాబట్టి మహాశివుడి ఫోటో ఉన్నా కూడా మీరు పూజలో పెట్టుకోండి. కొంతమంది ఏ ఫోటోలు లేని వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే ఈ కూష్మాండ దీపాన్ని సాక్షాత్తు కాలభైరవునిగా భావించి పూజ అనేది చేస్తారండి. నేను కూడా అదే విధంగా ఈ దీపాలని సాక్షాత్తు కాలభైరవునిగా భావించి పూజ అనేది చేసుకున్నాను. కాలభైరవునికి షోడశోపచార పూజ అనేది చేసుకున్నానండి. కాలభైరవుని అష్టోత్తరాలన్నీ పఠించుకున్నాను. తర్వాత కాలభైరవుని అష్టకం అనేది ఉంటుందండి. ఆ అష్టకం కూడా మీరు 9 సార్లు కానీ 3 సార్లు కానీ 5 సార్లు కానీ పఠించుకుంటే చాలా మంచిది. నైవేద్యంగా ఏం పెట్టాలండి మీరు అంటే మనము ఈ కూష్మాండ దీపం పెట్టినప్పుడు ప్రత్యేకంగా నైవేద్యాలు మినుములతో మనము వడలు కనుక చేస్తే చాలా మంచిదండి. ఈ మినప్ప వడలను మనం నైవేద్యంగా పెట్టి పూజ అంతా అయిన తర్వాత మన ఇంటి దగ్గర, మీ ఇంటి దగ్గర కానీ కుక్కలు కానీ ఏమన్నా ఉంటే ముందుగా అయితే మనము సునకానికి నైవేద్యం అనేది పెట్టాలండి. అంటే కుక్కకు మనము ఒక నల్లని కుక్కకు పెడితే చాలా మంచిదండి. లేదు మీ ఇంటి దగ్గర ఏవైతే ఉంటాయో వాటికి మీరు ముందుగా ఈ మినుములతో చేసిన వడలను నైవేద్యంగా పెట్టి తర్వాత మీ ఇంట్లో వాళ్ళైతే స్వీకరించాలండి. నేనైతే ఈ విధంగా అయితే మినుములతో వడలు అనేటివి చేసుకొని మినపప్పుతో వడ అనేది చేసుకొని పూజ అనేది చేసుకున్నానండి. చివరిగా కాలభైరవునికి దీప ధూప నైవేద్యాలన్నీ సమర్పించి చివరిగా నేను మంగళహారతితో
దీపాలతో నీరాజనం అనేది సమర్పించాను. నేనైతే ఇంట్లో అయితే ఈ విధంగా అయితే పూజ చేసుకున్నానండి. చాలామంది ఇంట్లో పూజ చేయాలి అంటే కొద్దిగా భయపడుతూ ఉంటారండి. మరి కొంతమందికి ప్లేస్ లేకుండాను అలా ఉంటుంది. అలాంటి వాళ్ళు ఈ దీపాన్ని ఇంటి బయట మనకి ద్వారబంధం ఉంటుంది కదండి, ఆ ద్వారబంధం దగ్గర మనము గడపకి చక్కగా పసుపు కుంకుమలు అనేటివి పెట్టుకొని గడపకు ఇరువైపులా మీరు నిమ్మకాయలు కానీ ఏదైనా దీపం అనేది పెట్టుకొని మీరు మధ్యలో గడప మధ్యలో మీరు ఈ కూష్మాండ దీపాన్ని అయితే పెట్టుకోవాలండి. 2 గుమ్మడికాయలతో దీపం అనేది పెట్టుకోవాలి. దీపం అంతా పెట్టుకున్న తర్వాత ఈ దీపం దగ్గర మీరు కాలభైరవుని అష్టోత్తరాలు కానీ లేదా కాలభైరవుని అష్టకం కానీ చదువుకుంటే చాలా మంచిదండి. తర్వాత మీరు ధూపదీప నైవేద్యాలన్నీ సమర్పించి మీరు స్వామి పూజ అనేది చేసుకోవాలి. ఇక్కడ చాలామందికి ఒక సందేహం అనేది వస్తుందండి. కాలభైరవుని దీపం అంతా పెడతాం కదండి, మరి దీపం అంతా కొండెక్కిన తర్వాత ఈ గుమ్మడికాయని ఏం చేయాలండి, ఈ ఉప్పుని ఏం చేయాలి అంటే ఈ గుమ్మడికాయలు అయితే మనం ఏం చేయాలి అంటే ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలండి. లేదు ఏదైనా సరే నదుల దగ్గరికి వెళ్ళినప్పుడు అందులో మీరు నిమజ్జనం చేస్తే సరిపోతుంది. అందులో వేసినటువంటి నవధాన్యాలు కానీ ఉప్పు కానీ మీరు నదుల దగ్గర ఏదైనా నీళ్ళల్లో కలిపేస్తేనే మంచిదండి. ఎవరు కూడా తొక్కకూడదండి. డస్ట్బిన్స్లో అలా అయితే వేయకూడదు. వాటిని మీరు కరిగించి ఆ ఉప్పునైతే మీరు కరిగించి ఎవరు తొక్కని ప్లేస్లో అయితే వేయాలండి. లేదంటే ఏదైనా నదీ తీరాల దగ్గర కానీ నీళ్ళల్లో కలిపేస్తే సరిపోతుంది. ఈ విధంగా అయితే మీరు పూజ అంతా అయిన తర్వాత ఈ పనులు అయితే తప్పకుండా చేయాలండి. మీరు ప్రతి నెల వచ్చేటువంటి బహుళపక్షంలో వచ్చేటువంటి అష్టమి తిథిన ఈ దీపం అనేది పెట్టండి. ఈ దీపం ఎన్ని వారాలు పెట్టాలండి అంటే ఎన్ని వారాలైనా సరే పెట్టుకోవచ్చండి, ఎన్ని నెలలైనా సరే పెట్టుకోవచ్చు. కొంతమంది 16 నెలలైతే పెట్టుకుంటూ ఉంటారండి, మరి కొంతమంది 9 నెలలైనా పెట్టుకుంటూ ఉంటారండి. మీ శక్తి కొలది మీరు చేస్తాను అని అనుకుంటే మీరు పెట్టుకోవచ్చండి. మరొక ముఖ్య విషయం అండి, ఈ దీపం పెట్టిన వాళ్ళు కొన్ని నియమాలు పాటించాలండి. ఇది నేను చెప్పడం మర్చిపోయాను, సారీ, లాస్ట్లో చెప్తున్నాను, తప్పకుండా వినండి. ఈ దీపం అనేది పెట్టిన వాళ్ళు ఉపవాసం ఉండాలా లేదా అంటే ఉపవాసం అయితే అవసరం లేదండి. దీపం పెట్టేంత వరకు, పూజ అయ్యేంత వరకు మీరు ఏమీ తినకుండా ఈ దీపం పెట్టి తర్వాత మీరు ఏదైనా సరే భుజించేస్తే సరిపోతుందండి. తర్వాత ఈ దీపం పెట్టినప్పుడు ఆ ఇంట్లో ఆ రోజు నాన్ వెజ్ అనేది తినకూడదండి. తర్వాత ఆ ఇంట్లో బ్రహ్మచర్యం అనేది తప్పకుండా పాటించాలి. ఈ దీపం ఎవరు పెట్టాలి అన్న విషయంకి వస్తే ఎవరైనా సరే పెట్టచ్చండి. ఇంట్లో మీరు కుటుంబ సభ్యులు ఎంతమంది ఉంటే అన్ని పెట్టాలా అండి అంటే అలా ఏం లేదండి. ఈ దీపం ఎవరైనా సరే పెట్టచ్చు. ఈ దీపం ఇంట్లో కనుక పెడితే ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరికీ కూడా వర్తిస్తుందండి. ఇదండి ఈ వీడియోలో వచ్చేసి కూష్మాండ దీపం ఎలా పెట్టాలి, ఎవరు పెట్టాలి అన్నీ క్లియర్గా తెలియజేశాను కదండి. ఈ వీడియో కనుక ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి. నేను మరొక మంచి వీడియోతో మీ ముందైతే ఉంటాను. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.